రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు మరొకసారి ఈ రీతిగా మనం పాడుకొని దేవుని ఆరాధించడానికి కూడి వచ్చిన కృపను బట్టి స్తోత్రం. మనం ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. పరిశుద్ధ దైవమా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించిన నీ దయకై కృపకై స్తోత్రం. ఇప్పుడు పాటను పాడి నేను ఆరాధన చేయించగా ప్రభువా, ఆరాధన అభిషేకం ప్రతి ఒక్కరి మీద విడుదలై నీ వాక్యం ద్వారా ప్రభువా నీ ప్రజలతో నీవే మాట్లాడుమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరం కలిసి పాటను పాడుకుంటూ దేవుని మహిమపరచుకుందాం. థాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యు, వి లిఫ్ట్ యువర్ నేమ్ అప్ హై గాడ్, వి మాగ్నిఫై యువర్ నేమ్ జీసస్. ఈ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. అరదేలేని నన్ను ప్రేమించినావు, జీవించులలో నీ కోసమే శాశ్వతమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. ఆశ్రయదుర్గమైన ఉన్నాడు, మనకు చాలిన దేవుడైనే, ఈ స్తుతికి ఘనతకు పాత్రుడైనే మాకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ యు నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆదరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. అన్ని మాటలు నడుస్తున్న నీకు ఆయన ఎదురే క్షేత్రమై ఉన్నాడు. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన శ్వాసం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన శ్వాసం నీదని. నీ సన్నిధి
సన్నిధి వీడగా సన్నుతించి పాడగా, నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడగా, నీ కొరకై ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. జీవవాక్యమే ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇంతవరకు మనము దేవుని పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచి ఆయనను ఆరాధించుకున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యముని ధ్యానించడానికి మనము ఆ సమయాన్ని గడిచొచ్చున్నాం. ఈరోజు అంశం ఏంటిదంటే మరి బాప్టిజం గురించి మనం ధ్యానించబోతున్నాం. ది ఇంపార్టెన్స్ వి గోయింగ్ టు మెడిటేట్ అపాన్ ది టాపిక్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది బాప్టిజం. బాప్టిజం యొక్క ప్రాముఖ్యత ఏంటిదని చెప్పి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. మరి ఎక్కువ మాటకు మనం చూస్తుంటున్నప్పుడు అనేకులు ఎక్కువ మాటకు మరి ఈస్టర్ రోజు బాప్టిజం తీసుకుంటుంటారు, లేకపోతే న్యూ ఇయర్ రోజు బాప్టిజం తీసుకుంటుంటారు. మరి ఎక్కువ మాటకు చర్చెస్ లో ఇలా అనౌన్స్మెంట్ చేసి బాప్టిజం గురించి ముందుగానే వారికి ఆ యొక్క ప్రకటనని ఇచ్చేసి అనౌన్స్మెంట్ ఇచ్చి బాప్టిజం కొరకు సిద్ధపరచబడుతూ ఉంటారు ప్రజలు. అందుకే మరి ఈ రోజు మరి చూస్తుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బాప్టిజం గురించి మాట్లాడమని చెప్పినప్పుడు బాప్టిజం యొక్క ప్రాముఖ్యత గురించి మనం బైబిల్ పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. we are going to meditate upon the importance of the baptism, as many people are preparing themselves for the baptism, for the forthcoming Easter. On the Easter many will be taking baptism, so prepare yourself for the baptism and see and examine yourself according to the Bible how much important is the baptism in your life. If it is not the age related thing which has to be done in your life, అదేదో వయసు ఏదో నీ వయసును తగ్గట్టు చేసుకుంటున్న ఒక కార్యము, లేకపోతే స్టెప్ తీయాల్సిన ఒక కార్యం కాదండి. అది నీకు నీ దేవునికి సంబంధం కలిగిన ఒక విషయము. నీకు నీ దేవునికి మాత్రమే ఆ కార్యము కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ రిలేటెడ్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. నీవు నీ దేవుడు మాత్రమే ఈ బాప్టిజానికి తీర్మానం తీయాల్సింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్టిజము అని చెప్తే బాప్టైజో అని చెప్పి ఇంగ్లీష్ లో మరి దాన్ని చూస్తుంటున్నాం. దాని మూల భాషలో దాని అర్థం ఏంటిదని చూస్తున్నప్పుడు నీటిలో అలా ముంచడము. ఇట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ బాప్టైజో మీన్స్ in the original manuscription we see that immersed in the water is called baptism. Baptism means it has to be immersed. Someone has to be immersed in the water. The meaning of baptism in the original manuscript మూల భాషలో మనం చూస్తున్నప్పుడు నీటిలో ముంచడము బాప్టిజము అని చెప్పి మనం చూస్తుంటున్నాం. రోమేలు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు ఈ యొక్క బాప్టిజం అనేది మూల ఉపదేశం అయి ఉన్నది. దిస్ ఇస్ ది బాప్టిజం అకార్డింగ్ టు Hebrews chapter 6 verse 2. We see the baptism is a basic doctrine which has to be taught in the church. It has to be taught in the church for every generation. It has to be taught in every generation. It has to be teaching, regular teaching in the church. It is a basic teaching, basic doctrine which the Bible says in Hebrews chapter 6 verse 2. అది మూల ఉపదేశం అని చెప్పి రాయబడి ఉంది. బాప్టిజము అని చెప్తున్నప్పుడు దానికి ఇంకొక అర్థం ఏంటిదంటే కొలెస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నప్పుడు క్రీస్తు యేసుతో పాటు మనము సమాధి చేయబడి మరలా తిరిగి లేవటమే బాప్టిజమునకు అర్థము అని చెప్పి రాయబడి ఉంది. When we see in Colossians chapter 2 verse 12, it says that baptism, the meaning of the baptism means
means we are being buried with Jesus and again resurrected with Jesus. It is a symbolic action which you are doing, that taking baptism, getting baptism is called burial with Jesus and again resurrected with Jesus. You are buried in Jesus and we are buried in Jesus Christ and again you are resurrected. As we see in Galatians chapter 3 verse 27, it is a promise. It is a promise for the salvation. If you are taking baptism, you are becoming a new person. A change becomes after your baptism. Yes, as we see that baptism, the meaning of the baptism is immersed in the water. The second thing is burial into the Christ and resurrection in the Christ. It is a basic teaching. It is a basic doctrine. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు బాప్టిజము అని చెప్తున్నప్పుడు, బాప్టిజము అది నీటిలో ముంచడము అని చెప్పి మూల భాషలో దానికి అర్థము. బాప్టిజం అంటే యేసు క్రీస్తుల వారితో పాటు మనము సమాధి చేయబడి తిరిగి లేవటమే, నూతన సృష్టిని ధరించుకోవటమే, యేసుని ధరించుకోవటమే మరి బాప్టిజము అని చెప్పి రాయబడి ఉంది. అది మాత్రం కాక అది వాగ్దానము చేయబడిన ఒక కార్యము, రక్షణకు వాగ్దానము చేయబడిన ఒక కార్యం అని మనం చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక మనం చూసింది ఏంటిదంటే బాప్టిజం. వాట్ ఈస్ బాప్టిజం? We have seen that what is baptism. The next thing is why we need to take baptism. ఎందుకు బాప్టిజము? ఇందాక మనం చూసింది బాప్టిజం అంటే ఏంటిదని చూసాము. ఇప్పుడు బాప్టిజం ఎందుకు తీసుకోవాలి? ఎందుకు బాప్టిజం? Why we need to take baptism? Why baptism has to be taken by us? Why? What is the importance of the baptism? The Bible says in John chapter 3 verse 3 and 5, it says if you want to enter into heaven, you need to take baptism. The Bible says, Jesus Christ says to Nicodemus, he says that if one is not born again, if one is not born again by the Spirit and by the water, he cannot enter into the heaven. The baptism అంటే నికోదేమస్ వచ్చి యేసు ప్రభుల వారు రబోని అని చెప్పి అడుగుతున్నప్పుడు, మంచి బోధకుడా, ఇదిగో నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని చెప్పి అడిగినప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నారు, ఇదిగో ఒకడు నీటి చేతను ఆత్మ చేతను మరలా తిరిగి జన్మించకపోతే వాడు పరలోక రాజ్యానికి చేరలేడు, పరలోక రాజ్యమును చూడలేడు అని చెప్పి రాయబడి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము మనం చూస్తున్నప్పుడు, మనము నీటి చేతను మరి ఆత్మ చేతను తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యములో మనం ప్రవేశించలేము. ఈ యొక్క బాప్టిజం అనేది నీవు పరలోకములో వేసే మొదటి అడుగై ఉన్నది. పరలోకం వైపు నువ్వు వేస్తుంటున్న మొదటి అడుగు. ది ఫస్ట్ step towards the heaven is your baptism. As the word says in John chapter 3 verse 3 and 5, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు Jesus answered and said to him, most assuredly I say to you, unless one is born again, he cannot see the kingdom of God. 5th verse I read, 4th verse, Nicodemus said to him, how can a man be born when he is old? Can he enter a second time to his mother's womb and be born? Jesus answered, most assuredly I say to you, unless one is born of water and the Spirit, he cannot enter the kingdom of God. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నికోదేమస్ అడుగుతున్నాడు, మరి తిరిగి జన్మించడం అంటే ఏంటిది? మరలా ఒకడు పుట్టి జన్మించిన పెద్దవాడిగా అయిపోయిన తర్వాత మరలా తన తల్లి గర్భంలో వెళ్ళగలుగుతాడా అని చెప్పి ఈ యొక్క నికోదేమస్ అడుగుతున్నాడు యేసు ప్రభుల వారి దగ్గర. అప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నారు, ఇదిగో ఒక్కడు నీటి చేతను ఆత్మ చేతను తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యములో ప్రవేశించలేడు అని చూస్తుంటున్నాం. ఎందుకు మనం బాప్టిజం తీయాలంటే పరలోకములో మనం ప్రవేశించడానికి పరలోకములో మొదటి అడుగే ఈ యొక్క బాప్టిజం అనే తీర్మానం. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు ఎందుకు బాప్టిజం అంటే, మరి మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 19వ వచనములో, అది మాత్రం కాక మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ వచనం 16వ వచనములో మనం చూస్తున్నాము. ఇది యేసు ప్రభుల వారు విధించిన ఆజ్ఞ అయి ఉన్నది. It is a commandment of the God. It
It is a commandment of God that you need to take baptism. As it is recorded in Matthew chapter 28 verse 19, that Jesus Christ said to his disciple, "Go ye to all the world and teach and preach the gospel and baptize them in the name of the Father, the Son and the Holy Spirit, and make a disciple for me." Yes, we say in Mark chapter 16 verse 15 and 16, it says that we need to go and preach the gospel and teach them and command, as what all the Jesus Christ said, that we need to baptize them in the name of the Father and the Son and the Holy Spirit. There is a many confusion among the Christian society that how we need to take baptism. Baptism is, it has to be taken by in the name of the Father, the Son and the Holy Spirit. Then only you are believing in the Triune God, in one faith, one baptism, one God. My dear beloved sisters and brothers, when we see in Mark chapter, it is so important that Jesus Christ himself has given such an importance to that baptism. When Jesus Christ was on this earth, and he was a fully human being and fully he is a God. ఇక్కడ మనం యేసు ప్రభుల వారి భూమి మీద తను జీవించిన కాలములో యేసు ప్రభుల వారు సంపూర్ణంగా మనిషిను, సంపూర్ణంగా ఆయన దేవుని కుమారుడై, మనుష్య కుమారుడు, దేవుడి కుమారుడై ఆయన ఈ భూమి మీద జీవించాడు గనుక యేసు ప్రభుల వారే స్వయంగా ఈ బాప్టిజమునకు చాలా ప్రాముఖ్యత ఇచ్చున్నాడు గనుక యేసు ప్రభువే స్వయంగా తాను ఉపదేశించే ముందు, తాను ఏదైనా చెప్పే ముందు తాను చేసి మనకు చెప్పి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తను ఈ యొక్క యోహాను సువార్తలో ఇదిగో తిరిగి జన్మించాలి, నీటి చేత ఆత్మ చేత తిరిగి జన్మించాలని చెప్పే ముందు, లేకపోతే లోకమంతటి వెళ్ళి సువార్త ప్రకటించి అందరినీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం ఇయ్యుడి అని చెప్పే ముందు యేసు ప్రభుల వారే స్వయంగా బాప్టిజం తీసుకున్నారు అని మనం చూస్తుంటున్నాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభుల వారు యోహాను బాప్టిస్టకారుడి దగ్గరికి వచ్చి తను బాప్టిజం తీసుకుంటుండగా యోర్దానులో తను బాప్టిజం తీయంగా ఆ యొక్క కార్యము పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో నుంచి 16వ వచనంలో వరకు మనం చూస్తుంటే, ఇదిగో దేవుని నీతి నెరవేర్చబడడానికి ఇప్పుడు నాకు బాప్టిజం ఇవ్వు అని చెప్పి యోహాను బాప్టిస్టకారు అడుగుతున్నాడు. అయ్యా, నీ ద్వారా నేను బాప్టిజం నందాలే కానీ నేను మీకు బాప్టిజం ఇవ్వడం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు యేసు ప్రభుల వారు చెప్తున్న కార్యం ఏంటిదంటే, దేవుని నీతి నెరవేర్చబడడానికి నీవు నాకు ఇప్పుడు ఈ బాప్టిజం ఇయ్యము, ఇప్పుడు నువ్వు ముందుకు కొనసాగము అని చెప్తున్నాడు. When we see in Matthew chapter 3 verse 13 to 16, Jesus Christ goes to John the Baptist and he says, "Give me baptism." Then John the Baptist, he says, I need to be take baptism through you, but you are getting baptized with me. So Jesus Christ is telling, he is replying to that question that for the fulfillment of the righteousness of the God, now you have to do this. He says, దేవుని నీతిని ఎందుకు బాప్టిజం అంటే దేవుని రాజ్యములో మొదటి అడుగు పెట్టడానికి, రెండోది దేవుని ఆజ్ఞ మనము లోబడాలి, మూడోదిగా యేసు ప్రభును మనం వెంబడిస్తున్నాం గనక తానే స్వయంగా దీన్ని పాటిస్తున్నాడు గనక మనం కూడా పాటించాలి, నాలుగోదిగా దేవుని నీతిని నెరవేర్చడానికి మనము బాప్టిజము తీసుకుంటున్నాం. Why we need to take baptism? The first step to enter into the heaven, the first step is the baptism. The second thing is it is a God's command that we need to take baptism. The third is as we are the follower of Jesus, as he has took the baptism here when he was on the earth, we need to also follow his footstep and we need to take baptism. The fourth thing is that to fulfillment of the God's righteousness, we need to take baptism. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఇందాక మనం ఏం చూసామో, ఈ బాప్టిజం అంటే ఏంటిది, ఎందుకు బాప్టిజం అని చూస్తాము. ఇప్పుడు ఎలా బాప్టిజం తీసుకోవాలి ఈ యొక్క విషయము మరి ఈ మన క్రైస్తవ సమాజంలో చాలా గందరగోళంగా ఉన్నదండి. సొంతంగా వాళ్ళ ఉపదేశాన్ని ప్రకారంగా వాళ్ళ సొంత ఆలోచన ప్రకారంగా బాప్టిజాలు జరుగుతూ ఉన్నది. కానీ మనకు బాప్టిజం తీసుకోవడానికి బాప్టిజం అంటే ఏంటిదని
నేర్పించేది పరిశుద్ధ గ్రంథమే, మరి బాప్టిజం ఎందుకు తీసుకోవాలని చెప్పేది పరిశుద్ధ గ్రంథమే, మరి బాప్టిజం ఎలా తీసుకోవాలనేది కూడా పరిశుద్ధ గ్రంథమే అండి. పరిశుద్ధ గ్రంథంలో ఎలా రాయబడి ఉన్నదో ఆ ప్రకారమే మన బాప్టిజం తీసుకోవాలి. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు యేసు ప్రభుల వారు నీటిలో నుంచి ఆయన బయటికి వచ్చాడని మనం చూస్తుంటున్నాం. He came out of the water when he after the baptism, Jesus Christ, in Matthew Gospel chapter 3 verse 16 it says Jesus Christ came out of the water. We see ఆ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. Gospel according to St. Matthew chapter 3 verse 16. Shall we read that word? When he had been baptized, Jesus came up immediately from the water. He came up from the water. He was in the water. He came up from the water. And behold, the heavens were opened. Heavens were opened to him, and he saw the Spirit of God descending like a dove and alighting upon him. And suddenly a voice came from the heaven saying, "This is my beloved Son, in whom I am well pleased." ప్రేమ దేవుని బిడ్డలారా, బాప్టిజం మనం ఎలా తీసుకోవాలంటే ఇక్కడ యేసు ప్రభుల వారు నీటిలో నుండి బయటికి వచ్చాడని చెప్పి రాయబడి ఉంది. అంటే ఆయన తన నీటిలో నుంచి అంటే మునిగి బాప్టిజం తీయడమే బైబిల్ ప్రకారంగా సరి అయిన విధానం అండి. బైబిల్ ప్రకారంగా చిలకరింపు బాప్టిజం లేదు, లేకపోతే చిన్నప్పుడే చైల్డ్ బాప్టిజం బైబిల్లో రికార్డ్ అవ్వలేదు, బైబిల్లో రాయబడలేదు. మరి బైబిల్లో నమ్మి బాప్టిజం తీసుకుంటున్నవాడు రక్షింపబడతాడు అని చెప్పి రాయబడి ఉంది. ఇక్కడ చూస్తుంటున్నప్పుడు మరి మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నప్పుడు నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్షా విధి అని చెప్పి రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా తీసుకోవాలి బాప్టిజం అని చెప్పినప్పుడు మొదటిగా నీటిలో మునిగి బాప్టిజం తీసుకోవాలి. You need to be the first thing. How you need to take baptism according to Bible? According to Matthew chapter 3 verse 16, Jesus Christ is our Lord, role model. We need to follow Jesus. He is our master. He is our God. He is our shepherd. We need to follow him. So Jesus Christ took the baptism in the water. He was immersed. He took immersed baptism, not sprinkle baptism. It is not at all correct according to the Bible. It is not at all valid according to the Bible. It cannot be valid when you cannot enter into the heaven with the sprinkle baptism. Bible says that you need to get immersed in the water baptism. The water baptism has to be taken by immersed. That is gospel according to St. Matthew chapter 3 verse 16 says that Jesus Christ came out of the water. He came out of the water. And Mark chapter 16 verse 16 says, believe, you need to believe and take the baptism. నీవు నమ్మి బాప్టిజం తీయాలని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. నమ్మకుండా బాప్టిజం తీసుకుంటే ఏమవుతుంది? రక్షణ పొందు. అంటే నీకు విశ్వాసం దేన్ని నమ్మాలి? మార్కు రోమల పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు అని నీ నోటుతోని ఒప్పుకొని హృదయమందును విశ్వసించాలి. విశ్వసించి నువ్వు బాప్టిజం తీస్తున్నప్పుడు అది నమ్మి బాప్టిజం తీస్తే నువ్వు రక్షింపబడతావు. నమ్మకుండా ఏదో అందరూ నీటిలో మునుగుతున్నారు, నేను నీటిలో మునుగుతానని చెప్పి అందరు మతస్థులు లాగా మత మార్గాలు చెప్తున్నట్లు నీవు నీటిలో పోయి మునిగి లేస్తే అది రక్షణ మార్గానికి కావాల్సిన బాప్టిజంగా ఉండదు. నీవు కేవలం ఏదో ఒక స్నానం చేసినట్టే అవుతుందండి, వ్యర్థం అవుతుంది. అది దానికి అర్థం కలిగి ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు బాప్టిజం తీయాలంటే మొదటిగా నీవు నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించక యేసు ప్రభు అని, యేసు ప్రభు నా పాపముల కొరకు సిలువలో చనిపోయాడు, ఆయన రక్తము ద్వారా నాకు పాప క్షమాపణది, ఆయన మరణ పునరుద్ధానాన్ని నువ్వు నమ్మితే, నమ్మిన తర్వాత నువ్వు బాప్టిజం తీస్తే ఆ బాప్టిజము సరి అయిన విధానములో తీయబడిన బాప్టిజముగా ఉంటుంది. We need to believe that Jesus Christ died on the cross of Calvary and he shed his blood for me and for the remission of my sin, and through the blood of Jesus I have the forgiveness, and I believe in the death and the resurrection, burial and the resurrection of Jesus Christ. If you believe and take baptism, that baptism is right and correct according to the Bible, according to the word of God.
వి నీడ్ టు సీ. ఇందాక మనం చూస్తున్నాము బాప్టిజం అంటే ఏంటిది, బాప్టిజం అంటే ఏంటిది. రెండోదిగా బాప్టిజము ఎందుకు బాప్టిజం తీయాలి. మూడోదిగా మనం చూసింది ఎలా బాప్టిజం తీయాలి. బాప్టిజం ఎలా తీయాలంటే మనము నీటిలో మునిగి బాప్టిజం చేయాలి. రెండోదిగా విశ్వసించి నమ్మి బాప్టిజం తీయాలి. నాలుగోదిగా మనం చూస్తున్నప్పుడు ఎప్పుడు బాప్టిజం తీయాలి. ఇది ఒక పెద్ద విషయం జరుగుతున్నది క్రైస్తవ సమాజంలో. ఎప్పుడు బాప్టిజం తీసుకోవాలి? 18 సంవత్సరాలు దాటిన తర్వాత బాప్టిజం తీసుకోవాలా? అంటే మేజర్ అయిపోతాడు కదా, మేజర్ అవుతుంది కదా అమ్మాయి అబ్బాయి, మేజర్ అయిన తర్వాత వాళ్ళు బాప్టిజం తీసుకోవాలి అని చెప్పిన ఒక కార్యం ఉంది. సరే, బైబుల్ వాక్యం అనుసారంగా మరి నీవు ఉన్న ఆ యొక్క ల్యాండ్ లో ఉంటున్న లాని లాకి నువ్వు లోపడాలి. ఆ యొక్క చట్టానికి నువ్వు లోబడాలి. కరెక్టే, లోబడండి, పర్లేదు. కానీ ఏసే ఆ లోబు నువ్వు 18 సంవత్సరాలు అయ్యే ముందు ఏసే వచ్చేసి ఏమవుతుంది నీ గతి? బాప్టిజం తీయకపోతే పరలోక రాజ్యమే లేదండి. నువ్వు బాప్టిజం తీస్తేనే పరలోకానికి వెళ్ళగలుగుతావు అని బైబిల్ స్పష్టంగా యేసు ప్రభుల వారు తన సొంతంగా తన నోటి మాటలతో పలికిన మాటలండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నువ్వు బాప్టిజం తీయకపోతే పరలోకమే నీకు సొంతం, పరలోకం నువ్వు చేరలేవు, పరలోకం నువ్వు చూడలేవు అని చెప్పి రాయబడి ఉంది. ఈరోజు అనేకులు వాళ్ళ యొక్క వాదన ఏంటిదంటే మరి శిలువ మీద వేలాడుచుంటున్న ఆ దొంగ యేసు ప్రభు దగ్గర ఆ క్షమాపణ అడిగినప్పుడు యేసు ప్రభుల వారు తనను చూసి నేడు నీవు పరలోకంలో నాతో పాటు ఉంటావు అని చెప్పి యేసు ప్రభుల వారు చెప్పారు కదా. తను బాప్టిజం తీసుకోలేదు, ఎలా పరలోకానికి వెళ్ళాడు? పరలోకము వేరే, పరదేశీ వేరే, పరదేశీలో నీవు ఉంటావని చెప్పాడు. ఒకటి బాగా అర్థం చేసుకోవాలి, బాప్టిజం అన్న ఉపదేశము సంఘములోనికి వచ్చింది యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థాన తర్వాతనే ఈ ఉపదేశము సంఘములో పాటించడం స్టార్ట్ అయింది. దానికి ముందు యోహాను బాప్టిజకారుడు మారు మనస్సునకు ఆయన బాప్టిజం ఇచ్చాడే గాని పరలోక రాజ్యం పోవడానికి రక్షణకు ఆ బాప్టిజం ఇవ్వబడలేదు. దొంగ ఎలా పరలోకానికి చేరుకున్నాడంటే అది యేసు ప్రభు యొక్క మరణానికి ముందు. యేసు ప్రభు యొక్క మరణం అక్కడ ఆసనం అవ్వలేదు. యేసు ప్రభు చనిపోయిన తర్వాతనే ఈ ఉపదేశము పాటింపబడుచున్నది. మనం పాటిస్తుంటున్న క్యాలెండరే మనకు నేర్పిస్తుందండి. బిఫోర్ క్రైస్ట్ వేరే, ఆఫ్టర్ డెత్ ఆఫ్ జీసస్ వేరే, ఆఫ్టర్ ది అటాన్మెంట్ డే వేరే, అనడోమ్ అని చెప్పే ఆ ఏడి తర్వాత వేరే అండి. సంఘము ప్రారంభింపబడ్డదే మరి యేసు ప్రభు మరణము తర్వాత, మరణములోనే ఆ రక్తము ద్వారానే సంఘము జన్మించింది. అప్పుడు దాకా సంఘమే లేదు. బాప్టిజం గురించి చాలా వాదన జరుగుతున్నది. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడిన విషయాలు. నీవు బాప్టిజం తీసుకోవాలంటే ఎప్పుడు నువ్వు బాప్టిజం తీసుకోవాలి? అపోస్తలుల కార్యం ఒకటే ఒక సంఘటన, ఒకటే ఒక సంభవం నేను చెప్తాను. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 36వ వచనం 39వ వచనం మనం చూస్తున్నప్పుడు ఒక ఫైనాన్స్ మినిస్టర్ నపుంసకుడు గుర్రము రథంలో తను ప్రయాణం చేస్తున్నప్పుడు యెషయా 53వ అధ్యాయము చుట్టను తను చదువుతూ ఉన్నాడు. తనకు అర్థం కావట్లేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిపుతో మాట్లాడి, ఫిలిపు ఇదిగో నువ్వు తాను వెళుతున్నాడు, రథములో వెళుతున్నాడు, గుర్రము రథలో, ఇదిగో నువ్వు వెళ్ళి తనతో మాట్లాడని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తనతో చెప్పంగా మరి ఫిలిప్ ఏం చేస్తున్నాడంటే మరి పరిగెత్తుకుంటూ వచ్చి తనతో మాట్లాడుతుంటున్నాడు. ఇదిగో నువ్వు చదువుతున్న ఆ విషయం నీకు అర్థం కావట్లేదు కదా అని చెప్పి తనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి వాక్యం చదువుకుందాం. Shall we see when we need to take baptism? The only one situation I want to show you one situation from the Bible, that is Acts chapter 8 verse 36 and 39. A finance minister who is traveling on a chariot, a eunuch who is traveling on a chariot, he was reading. I want to read for you people. Now as they went down, before that,
And he said, how can I unless someone guides me? And he asked Philip to come up and sit with him. And the place in the scripture where he read was this: he was led as a sheep to the slaughter, and as a lamb before it, and share in silence. So he opened not his mouth, and in his humiliation is justice. He was taken away, and who will declare this generation? For his life is taken from the earth. So the eunuch answered Philip and said, I ask you, of whom does the prophet say this? Of himself or of someone other man? Then Philip opened his mouth and beginning at the scripture, preached Jesus to him. And now as they went up down the road, and they came to some water, and the eunuch said, see, here is water, and what hinders me from being baptized? Then Philip said, if you believe with all your heart, and you may. And he answered and said, and I believe that Jesus Christ is the Son of God. So he commanded the chariot to stand still. ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఈ నపుంసకుడు ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఈ నపుంసకుడు ఏం చేస్తున్నాడంటే, మరి ఈ యొక్క యెషయా 53వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇది నాకు ఎవరైనా నేర్పిస్తే, లేకపోతే నాకు అర్థం చెప్పిస్తేనే కానీ నాకు అర్థమవ్వదు అని చెప్తే, అప్పుడు ఫిలిపు యేసుని గురించి తనకు ఉపదేశిస్తున్నాడు. యేసుని గురించి తనకు ప్రకటించిన తర్వాత ఆ యొక్క నపుంసకుడు ఏం చేస్తున్నాడంటే, అయితే ఇక్కడ నీళ్లు ఇక్కడ ఉన్నది, బాప్టిజం ఇవ్వడానికి నీవు సిద్ధంగా ఉన్నాడు, ఏదైనా అభ్యంతరం ఉన్నదా అని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడే సువార్త విన్నాడు, అప్పుడే యేసుని గురించి విన్నాడు. వెంటనే ఏమంటున్నాడు తెలుసా? నేను ఇప్పుడు బాప్టిజం తీసుకోవాలి, నీళ్ళు ఇక్కడ ఉంది, ఇవ్వడానికి నీవు ఉన్నావు, తీసుకోవడానికి నేనున్నాను, ఇప్పుడు ఏదైనా అభ్యంతరమా అని అడుగుతున్నాడు. అంటే నువ్వు ఎప్పుడు సువార్తను నువ్వు అంగీకరిస్తావో, సువార్తను నువ్వు వింటావో, సువార్తను అంటే యేసుప్రభు యొక్క మరణం, యేసుప్రభు గురించిన ఆ మరణము, పునరుద్ధానం, శ్రమ గురించి ఎప్పుడైతే నువ్వు విని విశ్వసిస్తావో, అప్పుడే నువ్వు బాప్టిజం తీసుకోవడానికి నీవు యోగ్యుడై మారుతుంటున్నావు. యేసు ప్రభు అని నువ్వు నమ్మితే చాలు. ఆయన నీ పాపముల కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన మరణ పునరుద్ధానం ద్వారానే నీకు శాప విమోచన, పరలోక రాజ్యం ఉన్నది, నీకు పాప విమోచన అని చెప్పి నువ్వు నమ్మితే నీకు చాలు బాప్టిజం తీసుకోవడానికి. ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఆ విశ్వసించిన వెంటనే నువ్వు తీసుకోవచ్చు. అనేకులు సంవత్సరాల తరబడి వాక్యం చదువుతున్నాడు, చర్చికి వెళుతున్నారు, నమ్ముతున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ బాప్టిజం తీసుకోండి మా అత్తను అడగాలి, మన మామని అడగాలి, ఆయనను అడగాలి, ఈయనను అడగాలి. ఈ ఎవరిని అడిగినా కానీ యేసు ప్రభు వచ్చేటప్పుడు నువ్వు బాప్టిజం తీయలేదంటే నీవు పరలోకములు అడుగు పెట్టలేవు. మనం ఉండే కాలము భయంకరమైన కాలం. ఎప్పుడు ఎవరికి ఏం ఆసనం అవుతుందో ఎవరికి తెలియదండి. నీ బాప్టిజం అనేది నీకు, నీ ఆత్మకు, నీ దేవునికి మాత్రమే సంబంధం కలిగిన ఒక తీర్మానం. అది బాప్టిజం తీసిన తర్వాత నీవు నూతన సృష్టిగా మారుతున్నావు, దేవుని స్వరూపమును ధరించుకుంటున్నావు, దేవుని కుమారుని యొక్క స్వరూపంలో మలచబడుతుంటున్నావు. మానవుడు కోల్పోయిన దేవుని స్వరూపమును మరలా బాప్టిజము ద్వారా మనము నమ్మి బాప్టిజం తీయటం వలన దేవుని స్వరూపంలో దేవుని కుమారుడుగా, కుమార్తెగా మనం మలచబడుతుంటున్నాం. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. ఎందరైతే బాప్టిజం తీయడానికి సిద్ధపడుతుంటున్నారు, ప్రభువా వీరిని నీ చేతికి సమర్పిస్తున్నానయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతికి సమర్పిస్తున్నాను. ఈ బాప్టిజం ఉపదేశము, మూల ఉపదేశము ప్రభువా, పరిశుద్ధాత్మ దైవమా, ప్రతి ఒక్కరికి సరి అయిన రీతిలో అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి, ఎందరైతే ప్రభువా ఎదుగనైనా బాప్టిజం తీసి ఉన్నారో, తెలియకుండా తీసుకున్నారు, ఈరోజు వారితో మాట్లాడిన విధానంగా స్తోత్రం. ఇంకా ఎందరైతే ఎదుగైనా ముందున్న దినములలో ప్రభువా బాప్టిజం కొరకు సిద్ధపడుతూ ఉంటున్నారో, ప్రభువా ఎదుగైనా వారికి ప్రభువా నీ కృపను అనుగ్రహించుమని ఆయన సిద్ధపడి ప్రభువా బాప్టిజం తీసుకోవడానికి ప్రభువా కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నా. నీ రక్షణ మార్గమును వారికి సిద్ధపరచండి అయ్యా. బాప్టిజం కొరకు వాళ్ళ ప్రాణాత్మ శరీరము సిద్ధపరచబడును గాక. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా.
తండ్రి ఈ సమయంలో ప్రభువా ఎందరైతే ప్రభువా ఈ యొక్క వాక్యమును వింటున్నారో వారందరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. ప్రభువా శరీరంలో బలహీనత ఉంటే నీ యొక్క గాయపడిన హస్తం వారిని తాకి స్వస్థపరచబడును గాకని ప్రార్థిస్తుంటున్నాం, విడుదలను ప్రకటిస్తుంటున్నాను. ప్రతి ఒక్కరికి ప్రభువా సమాధానం నెమ్మది లేని వారికి సమాధానము నెమ్మది కలుగును గాకని ప్రార్థిస్తుంటున్నానయ్యా. నీ బాహుబలము చేత ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము మన ప్రభువును రక్షకుడు ఇంటున్న యేసుక్రీస్తు వారి కృప, తండ్రికి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము ప్రభువైన యేసుక్రీస్తు రాకడ పరిణము మనతోను సకల పరిశుద్ధులతోను ఎల్లప్పుడూ ఉండును గాక, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.